జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభల హరీష్ రావు ఎక్కడ కనిపించలేదు. మరి ఎటు పోయింది కావచ్చు? బీఆర్ఎస్ పార్టీలో ఓగలకు ఇంగోగలకు పడతలేదా? బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావును దూరం పెట్టిందా? లేకుంటే హరీష్ రావే బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నాడా? ఇంతకు హరీష్ రావు ఇంత పెద్ద సభ నడుస్తుండగా ఢిల్లీకి ఎందుకు పోయినట్టు? బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతున్నది? నిప్పులైందే పొగ రాదు కదా అని ఎట్లా పడితే అట్లా పుకార్లు పుట్టించి వార్తలు రాస్తున్నారు. మరి ఇంతకు అసలు ముచ్చట ఏంటిది? ఎందుకు హరీష్ రావు ఢిల్లీకి పోయిండని మొత్తం ముచ్చట్లు చెప్పుకుందాం పా. రామాయణంలో శ్రీరాముడు గీసిన గీత సీత దాటాల్సి వచ్చింది కావచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ లైన్ దాటాలనే ఆలోచన కూడా హరీష్ రావుకు రాదు, రాబోదు కావచ్చు. పార్టీ ఏది చెప్తే అది శిరాస వహించే కమిట్మెంట్ కలిగిన లీడర్ హరీష్ రావునుడు పెద్ద పరిచయం అయ్యే ముచ్చటేం కాదు. మలిదశ ఉద్యమం మొదలైనప్పటి నుంచి కేసీఆర్ను కాదని ఒక్క అడుగు కాదు కదా, అర అడుగు కూడా వేయలేదు హరీష్ రావు. ఫస్ట్ నుంచి పార్టీ కోసమే పనిచేసిండు. కేసీఆర్ ఏ పని చెప్తే దాన్ని అనుకున్న దానికంటే జరంత ఎక్కువ ఫలితాలు వచ్చేటట్టు చేసిండు. పేరు కోసము, పదవుల కోసము, పైసల కోసము కాకుండా తెలంగాణ కోసం, గులాబీ జెండా కోసం పనిచేసిండు. అందుకే జగిత్యాలలో పెద్ద సభ సక్సెస్ కోసం ఏర్పాట్లను ఆఖరి దాకా తానే చూసుకున్నా. తెలంగాణ గుండెకాయ సొంటి కాళేశ్వరం కేసు కొద్దిగా అటు ఇటు అవుతుంది కావచ్చు కాబట్టి ఢిల్లీకి పోయి లాయర్లను కలవాలి, తర్వాత ఏం చేయాలనో వాళ్ళతో మాట్లాడాలి అని కేసీఆర్ చెప్పుడుతోని ఎందుకు ఏమిటి పోను రాను అని ఏం మాట్లాడకుండా ఢిల్లీ విమానం ఎక్కెళ్ళిపోయిండు. అది హరీష్ రావు పార్టీ కోసం పనిచేసే పద్ధతి. అది గులాబీ జెండాను గుండెలకు అద్దుకునే హరీష్ రావు గుణము. ఆ ముచ్చట హరీష్ రావు ఎన్నోసార్లు చెప్పిండు. గుండాగేదాకా గులాబీ జెండా నిడవా అని ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిండు. ఆయన మంది చెడిపోతే మనం బాగుపడ్డామని చూసేటోళ్ళు హరీష్ రావు మీద తప్పుడు ప్రచారాలు చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ బోరెంగ్ కోస్తాడు, బీఆర్ఎస్ పార్టీని చీల్చేది హరీష్ రావే బీఆర్ఎస్ పార్టీలో కట్టప్ప అని ఫాల్తు ప్రచారాలు చేసిండ్రు, ఉద్దర వార్తలు రాసిండ్రు. ఇప్పుడు కూడా జగిత్యాల సభలో హరీష్ రావు ఎందుకు లేడు? ఏదో జడింది వాళ్ళ నడుమ అని మసిబూసి మారడు కాయం చేసే హౌల ప్రచారాలు చేస్తున్నారట. కానీ హరీష్ రావు అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడు తెలంగాణ ప్రయోజనాలు కాపాడే కారు గుర్తు పార్టీని, కేసీఆర్ మాటను జవదాటను అన్నట్టు పని చేసుకుంటా పోతున్నాడు. అందుకే ఉత్తర తెలంగాణ మొత్తాన్ని ఓ ఊపే ఘట్టం జీవన్ రెడ్డి పార్టీలో చేరే కార్యం ఉన్న కేసీఆర్ చెప్పిండని ఢిల్లీ బాట పట్టిండు. కాళేశ్వరం కేసు తప్పుదారి పట్టకుండా కుట్రలు చేసేటోళ్లకు బుద్ధి చెప్పేతానికి, లాయర్లతోని మాట్లాడేతానికి బయలుదేరిండు. అంతేగాని అడ్డగోలు మనుషులు చేస్తున్న ప్రచారాలు 100కు 100% తప్పని నిరూపిస్తున్నాడు. అందుకే హరీష్ రావు అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు హరీష్ రావు సారును అంచనా వేసుడు మీ తాతల తరం కూడా కాదురా అని మాట్లాడుకుంటురట.